నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్న ఎడల చాలు. మనందరి జీవితాల్లో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. నా అంతట నేనే ఏమీ చేయలేను. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. భూమి మీద ఆయన దేవునిగా కాకుండా మానవునిగా ఆయన జీవించారు. మానవునిగా ఆయన జీవించేమన్నా నా అంతట నేనే ఏమీ చేయలేను. ఇదే మాట యేసు ప్రభు వారు మన గురించి కూడా చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఇదే యోహాను సువార్తలో చెప్పారు. ఎవరికైనా గుర్తుందా? 15 అధ్యాయంలో ఉంటుంది. ఇంకా రెఫరెన్స్ కూడా చెప్పాను మీకు, అంటే హింట్ కూడా ఇచ్చారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? నా అంతట నేను ఏమీ చేయలేను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా ఎన్నో వచ్చినది కనిపించిందా అందరికీ? 5వ వచనంలో కింద భాగం నుంచండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక ఇది సత్యం. యేసు ప్రభు వారే భూమి మీద నా అంతట నేను ఏమీ చేయలేను అని చెప్పారు. అంటే మనం అన్నీ చేసుకోగలం కదా. దాని అర్థం ఏంటి? దేవుని కొరకు మనం ఏమీ కూడా చేయలేము. దేవునికి వేరుగా ఉండి మనం దేవుని కొరకు ఫలించలేము. అక్కడ ఫలించడం గురించి చెప్పారు కదా. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా ఫలించలేము. చదువుకోవచ్చు, స్కూల్కి వెళ్ళచ్చు, ఉద్యోగాలకు వెళ్ళచ్చు, ఇవి చేయలేమని కాదు. దేవుని కొరకు ఫలించడం, దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకు కార్యాలు చేయడం, ఇవన్నీ చెయ్యాలి అంటే మనము ఆయనలో ఉంటేనే మనం చేయగలుగుతాం. అలాగే యేసు ప్రభు వారు కూడా ఏమన్నారు? నా అంతటా నేను ఏమీ చేయలేను. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదు. ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశారట? నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును. భూమి మీద మనిషి ఎప్పుడూ కూడా ఎలా జీవించాలి? యేసుక్రీస్తే మనకు మంచి మాదిరి. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును. దేవుడు నన్ను ఈ లోకంలోనికి పంపించాడు. దేవుడు నన్ను ఈ లోకంలోనికి పంపించాడు. యేసుక్రీస్తు గురించి చెప్పేటప్పుడు యేసుక్రీస్తును దేవుడు లోకంలోకి పంపించాడు. మనం ఈ లోకంలో పుట్టాం. మనము కూడా దేవుని చిత్త ప్రకారముగానే మనం అన్నీ చేయాలి. నా ఇష్ట ప్రకారము చేయకూడను, నా ఇష్ట ప్రకారము చేయకూడదు. కనుక మానవుని జీవితంలో పెద్ద సమస్య ఏంటంటే మనమే, మన సొంత విల్ పవర్ అంటారు కదా. కనుక మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య, దేవునికి మనకి మధ్యలో ఉండే సమస్య ఏంటంటే మన సొంత ఇష్టము, లేకపోతే సొంత చిత్తము ఇష్టము రెండే. అక్కడ రెండు. నా ఏమన్నాడు ఆయన? నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను. కనుక ఏది కూడా మన ఇష్ట ప్రకారముగా చేసుకోకూడదు. అందుకే నా తీర్పు ఏమంటున్నాడు ఆయన? న్యాయమైనది. నా తీర్పు ఏంటి? న్యాయమైనది. కానీ దేవుని ప్రభు యొక్క తీర్పు ఎందుకు న్యాయమైనదంటే నా ఇష్ట ప్రకారంగా, నా చిత్త ప్రకారంగా నేను ఏమి చేయను, నన్ను పంపిన వాని ఇష్ట ప్రకారంగానే నేను చేస్తాను అన్నాడు. ఓకేనా? అది జస్ట్ అలా చదివాను. యాక్చువల్గా లేఖన భాగంలోకి ఇప్పుడు వెళ్తున్నా. ఈరోజు 4 విషయాలు మీకు చెప్తాను. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకున్న ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే ఆ సాక్ష్యం ఏంటి? సత్యము కాదు. సాధారణంగా మనం అందరం కూడా మన గురించి మనం ఏం చెప్తాం? సాక్ష్యం చెప్తాం. యేసు ప్రభు వారు ఏమన్నారు? నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే సత్యం కాదు. ఎవరిదైనా మీ గురించి మీరు చెప్పుకుంటే మీ సాక్ష్యం సత్యం కాదు. అందరూ నా గురించి నేను సాక్ష్యం చెప్తాను కదా, మీ గురించి మీరు ఏం చెప్పుకుంటారు? సాక్ష్యం చెప్పుకుంటారు కదా. అది ఏం కాదట? సత్యము కాదు. కనుక యేసు ప్రభువే చెప్పాడు, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం అంటే ఎవరైనా ఇప్పుడు కోర్టులో వారి గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పుకున్నారనుకో, వాళ్ళ సాక్ష్యం చెల్లుతుందా? చెల్లదు. ఎక్కడ కూడా మన సాక్ష్యం నేను చేయలేదండి అని చెప్తే అవ్వదు, నేను చూశానని చెప్పినా అవ్వదు. మన గురించి మనం చెప్తే సాక్ష్యం అది చెల్లదు. అలాగే యేసు ప్రభు వారు కూడా నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాడు, నా సాక్ష్యము సత్యము కాదు.
ఇక చెప్తున్నాను 32వ వచనం, నన్ను గురించి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గురించి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. నన్ను గురించి వేరొకరు సాక్ష్యం చెప్తున్నారు, ఆయన సాక్ష్యము సత్యమని ఎరుగుదును. కనుక మన గురించి ఎవరో సాక్ష్యం చెప్పాలి. నన్ను గురించి సాక్ష్యము చెప్పే వేరొకడు కలడు. అర్థమవుతుంది కదా? ఆ సాక్ష్యం చెప్పేవారు ఎవరు? మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమును గురించి ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇచ్చాను. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఓకేనా? యోహాను యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభు? నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకున్న ఆ సాక్ష్యము సత్యము కాదు, నా గురించి వేరొకరు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? యోహాను చెప్తున్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యము సత్యం. యోహాను ఎవరు? యోహాన్ని ఇప్పుడు దేవుని సేవకుని ప్లేస్లో ఉంచుతాం. యోహాను ఇప్పుడు దేవుని సేవకుడు, పరిచారకుడు. మన గురించి ఒక దేవుని సేవకుడు సాక్ష్యం చెప్పాలి. మన గురించి ఒక దేవుని సేవకుడు సాక్ష్యం చెప్పాలి. యోహాను యేసుప్రభు గురించి ఏమి సాక్ష్యం ఇచ్చాడు? మొదటి అధ్యాయం చూడండి, 29వ వచనం చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నేను ఎవరిని గూర్చి చెప్పితనో. యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈయనెవరు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక యేసు ప్రభు చెప్తున్నారు, నా గురించి నేను చెప్పుకుంటే సాక్ష్యం సత్యం కాదు, నా గురించి సాక్ష్యం చెప్పేవారు ఎవరున్నారు? యోహాను ఉన్నాడు, దేవుని సేవకుడు ఉన్నాడు. యేసు ప్రభు కంటే ముందుగా దేవుని పని చేయడానికి, పరిచర్య చేయడానికి ఆయన పంపబడ్డాడు. ఆయన యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి? లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ ఇంకేమంటున్నాడు? ఆయన నాకంటే ప్రముఖుడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నాకంటే ప్రముఖుడు. చాలాసార్లు కొంతమంది సేవకులు విశ్వాసుల గురించి నాకంటే భక్తిపరులు, నాకంటే ప్రార్థనాపరులు అని సాక్ష్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. విన్నారు మీరు ఎప్పుడైనా అలాంటి సాక్ష్యాలు? కనుక మనం అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇది ఎవరని చెప్తారేంటి అలాగా? ఇప్పుడు ఎవరైనా ఒక సేవకుడు నాకంటే భక్తిపరుడని ఎవరి గురించి అని చెప్తాడా? అంత చెప్పాలి అంటే వాళ్ళ భక్తి ఎంతగా, లేకపోతే వారి జీవితం ఎంతగా ఇన్స్పిరేషన్గా ఉంటే చెప్పగలుగుతారు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, యోహాను ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుని గురించి ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరలా 35, 36 చూడండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. హల్లెలూయా. కనుక యోహాను యేసు ప్రభుని గురించి ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఈ రెండు విషయాలు చెప్తున్నాను. అప్పుడు యేసు ప్రభు జీవితాన్ని చూస్తూ మన గురించి కూడా అంతే. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే ఆ సాక్ష్యం ఏమవుదు? ఎక్కడా చెల్లదు. దేవుని దగ్గర చెల్లదు, మన దగ్గర చెల్లదు. మన గురించి ఏం చెప్పాలి? దేవుని సేవకుడు చెప్పాలి. ఓకేనా? మొదటిది. రెండవది 36వ వచనం చూద్దాం. ఇది 5వ అధ్యాయం 36. అయితే యోహాను సాక్ష్యము కంటే నేను నెరవేర్చుటకై తండ్రి నాకు ఏ క్రియలు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి. చూడండి, మన క్రియలు మన గురించి సాక్ష్యం ఇస్తాయి. యేసు ప్రభు వారు రెండోది ఏం చెప్తున్నారంటే, నా క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి,
మన క్రియలు ఏం చేస్తాయంటే మన గురించి సాక్ష్యం ఇస్తాయి. మనం చేసే క్రియలు ఏం చేస్తాయి? సంఘంలో మైక్ పెట్టుకొని మనం సాక్ష్యం చెప్పడం ఒక పద్ధతి, అది సంఘం వరకే. మన క్రియలు మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా మన గురించి సాక్ష్యం ఇస్తాయి. మన క్రియలు మనం ఎక్కడున్నా కూడా ఏం చేస్తాయి? మన గురించి సాక్ష్యం ఇస్తాయి. మనల్ని దేవుని ఉద్దేశం మన అందరి పట్ల ఏంటంటే మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని ఆయన ఆశ. దేవుని కొరకు మనం ఎక్కడున్నా కూడా ఏం చేయాలి? సాక్షులుగా ఉండాలనేది ఆశ. ఇప్పుడు మనం ఎలా సాక్షులుగా ఉండగలుగుతామంటే, ముందు దేవుని సేవకుడు ఒక వ్యక్తి కోసమో యేసు ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూసాం. ఇప్పుడు రెండవది, మన క్రియలు ఏం చేస్తాయట? సాక్ష్యము ఇస్తాయి. నన్ను పంపిన తండ్రి నాకు ఇచ్చిన క్రియలు ఏం చేస్తానట? ఆ క్రియలే, నేను చేయుచున్న ఆ క్రియలే. దేవుడు మనల్ని ఏ క్రియలు చేయమన్నాడో ఆ క్రియలు మనము చేస్తుంటే ఆ క్రియలను బట్టి మనకు సాక్ష్యము ఉంటుంది లోకంలో. అర్థమవుతుంది కదా? మనము దేవుడు చెప్పిన క్రియలను చేస్తే మనకు లోకంలో ఏముంటుంది? సాక్ష్యం ఉంటుంది. మనుషులు మన గురించి ఏమవుతారు? అదే ఒక సాక్ష్యం. ఆ క్రియలు మన గురించి ఏమవుతాయట? నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి, నేను ఒక విశ్వాసిని, నేను ఒక పరిశుద్ధుడను, నేను ఒక క్రైస్తవుడను, నేను ఒక దేవుని బిడ్డను అని సాక్ష్యము ఎలా వస్తుంది బయటికి? మన క్రియలు మన గురించి ఏం చేస్తాయి? సాక్ష్యం ఇస్తాయి. కనుక దేవుడు మనల్ని రక్షించిన తరువాత చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే, మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం సృష్టించబడ్డాం. యేసుక్రీస్తు కూడా భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు తండ్రి ఏ క్రియలు చేయమని చెప్పాడో ఆ క్రియలు ఆయన చేశాడు. అలాగే మనము కూడా సత్క్రియలు చేయడానికి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు క్రీస్తు యేసునందు మనం సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుడు మనకి ఏ క్రియలు చేయమని, ఏ సత్క్రియలు చేయమని చెప్పాడో ఆ క్రియలు మనము చేస్తేనట మనకు ఒక సాక్ష్యం ఉంటుంది. హల్లెలూయా. దేవదూతల దగ్గర మనకు ఒక సాక్ష్యం ఉంటుంది, పరలోకంలో ఒక సాక్ష్యం ఉంటుంది. అర్థమవుతుంది కదా? మన క్రియలు మన గురించి ఏం చేస్తాయి? సాక్ష్యం ఇస్తాయి. యేసుప్రభువే చెప్తున్నాడు ఆయన. ఎందుకు? యూదులు యేసుప్రభుని చూసి నమ్మట్లే, యేసుప్రభుని చూసి ఏం చేయట్లేదు. ఇప్పుడు అన్యులు కూడా క్రైస్తవులు చూసి ఏం చేయట్లేదు? క్రీస్తుని నమ్మట్లే. ఇప్పుడు యేసుప్రభువు ఉన్నటువంటి నాలుగు విషయాలు ఆయన చెప్తున్నాడు అక్కడ. నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే కాదు, నా సాక్ష్యము అది ఏమన్నాడు? సత్యం కాదు అంటున్నాడు. అది ఎవరి గురించి అంటే అందరి గురించి. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే సత్యం కాదు. అది ఎవరు చెప్పాలి? సేవకులు చెప్పాలి. అంటే అతనికన్నా ముందు, యేసు ప్రభు కన్నా ముందు యోహాను 6 నెలల ముందు పరిచర్య ప్రారంభించాడు. యోహాను యేసు ప్రభు కన్నా 6 నెలలు పెద్ద. యేసు ప్రభు రాకమునిపే యేసు ప్రభు ముందుగా ఆయన పరిచర్య చేశాడు. కనుక రెండవది క్రియలు. మూడవది 37వ వచనం చదువుదాం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరిచ్చే సాక్ష్యం? దేవుడిచ్చే సాక్ష్యం. సేవకులు ఇచ్చిన సాక్ష్యం చూసాం, క్రియలను బట్టి వచ్చే సాక్ష్యం చూసాం. మూడోది దేవుడిచ్చే సాక్ష్యం. మీకు తెలుసా, దేవుడు మన అందరి గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మన గురించి ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తాడు.
సాక్ష్యం ఇస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఎప్పుడు ఇచ్చాడు దేవుడు ఆయన గురించి సాక్ష్యము? తండ్రి యేసుక్రీస్తు గురించి ఎప్పుడు ఇచ్చాడు సాక్ష్యం? బాప్తిజం తీసుకున్నప్పుడు ఇచ్చారు. ఏమని చెప్పారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇది ఎప్పుడు? యేసు ప్రభు పరిచర్య ఇంకా ప్రారంభించలే. బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ ఆయన మీదకు పావురం వలె దిగి వచ్చిన సందర్భంలో ఆయన జీవితం, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వరకు కూడా యేసు ప్రభు యొక్క జీవితం ఎవరికి తెలియదు. అప్పుడు వరకు కూడా ఏం చేశాడు ఆయన ఎవరికి తెలీదు. ఆయన వడ్రంగి పని చేశాడు అని అంటే జనరల్గా మనకు తెలుసు, అంతే తప్ప ఆయన ఏం క్రియలు చేశాడు ఏంటి మనకు తెలియదు. కానీ దేవుడు చూస్తాడు. మనం ఎక్కడున్నా కూడా దేవుడు చూస్తాడు. అప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే మనం సైలెంట్ పీరియడ్ అనేది మనకు అందరికీ ఉంటుంది. మన లోకానికి కనిపించం, ఎక్కడో చదువుకుంటాము, ఎక్కడో ఉంటాము, ఏదో చేస్తాము. మనం బయటికి రాక మునుపు మనం ఏం చేస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో అవన్నీ కూడా తండ్రి చూస్తాడు. తండ్రి మన గురించి సాక్ష్యం చెప్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు. మరలా రెండోసారి చెప్పారు కూడా ఇదే మాట. ఎప్పుడు చెప్పారు? యేసు ప్రభు గురించి తండ్రి మరలా ఈ మాట చెప్పారు. కొండ మీద, ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏలియా, అలాగే మోషే, ఏలియా వారికి యేసు ప్రభు ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి సమయంలో పేతురు, యోహాన్లు ఏమన్నారు? ప్రభువా, నీకొకటి, ఏలియాకోటి, మోషేకోటి పర్ణశాలలు కట్టేస్తాము అని అన్నారు. అప్పుడు పైనుండి ఒక స్వరం వచ్చింది. ఏమని వచ్చింది? పైనుండి ఒక స్వరం వచ్చింది. ఏమని వచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఏమని వచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనుండి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. ముందేమొచ్చింది? ఒక మాట ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఇందాక ముందే వచ్చింది బాప్తిసం ఇచ్చినప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని వచ్చింది. ఇప్పుడేమొచ్చింది? 17 ఈయన మాట వినుడి. దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తే మన మాట అందరూ వింటారు. అర్థమైందా? దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తే అంటే దేవుని దగ్గర సాక్ష్యం పొందుకోవాలి. అప్పుడు మన మాట అందరూ వింటారు. అర్థమైందా? యేసు ప్రభు గురించి తండ్రి చెప్తున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. మీరు మాట్లాడద్దు, పేతురు నువ్వు మాట్లాడద్దు, యోహాను మీరు మాట్లాడద్దు, ఈయన మాట మీరు వినాలి. కనుక దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యము, తండ్రి మన గురించి ఇచ్చే సాక్ష్యము బట్టి మన మాట అందరూ వింటారు. ఎవరు చెప్తున్నారు అందరూ వినమని? దేవుడే చెప్తున్నాడు, ఈయన మాట వినండి అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడిచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి సాక్ష్యము మనం పొందుకోవాలి. యేసు ప్రభు యొక్క జీవితం, ఆ 30 సంవత్సరాలు కూడా ఆయన జీవించిన జీవితానికి మొట్టమొదటిగా ఆయన సాక్ష్యం చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కనుక దేవుడు ఆనందించే జీవితాన్ని మనము జీవించాలి. మనల్ని చూసి ఎవరు ఆనందించాలి? తండ్రి ఆనందించాలి. తండ్రి ఆనందించేటట్లుగా మనం జీవిస్తే మన గురించి ఆయన ఏం చేస్తాడు? మనకి ఇది చాలామందికి అవగాహన ఉండదు, దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడా అని.
వేరొక చోట కూడా ఆ మాట ఉంది. కీర్తనల భాగంలో 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఎవరి ప్రవర్తన చూసి ఆనందిస్తారట? దేవుడు మన ప్రవర్తన చూసి ఆనందిస్తాడట. అర్థమైందా? ఇది మీ మైండ్లో ఉంచుకోవాలా. చాలాసార్లు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అన్నిసార్లు దేవుడు ఆనందించేటట్టుగా ఉండదు. మన ప్రవర్తన చూసి దేవుడు ఏమవ్వాలి? ఆనందించాలి. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. స్థిరపరచబడును అంటే దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తాడు, స్థిరపరుస్తాడు, హెచ్చిస్తాడు. అయితే ఇంగ్లీష్లో వేరేగా ఉంటుంది అనుకుంటాను. ద స్టెప్స్ ఆఫ్ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అండ్ హీ డిలైట్స్ ఇన్ హిస్ వే. దేవుడు ఒక వ్యక్తి నడవలసిన మార్గము అన్నిటిని కూడా దేవుడే సిద్ధపరుస్తాడు. ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, అవన్నీ దేవుడు స్థిరపరుస్తాడు. అయితే నీ ప్రవర్తన చూసి దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఇది ఎప్పుడు మీ మనసులో ఉంటే మనం ఎప్పుడు కూడా నా ప్రవర్తన దేవుడు ఆనందించేటట్లుగా ఉంటుందా? యేసుప్రభు గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పాడు ఆయన? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. తర్వాత చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి తేడా ఏంటంటే, యేసు ప్రభు ఆ 3వ అధ్యాయం నుంచి అక్కడి నుంచి పరిచర్య చేశాడు. ఆయన బహిరంగంగా కనిపించాడు. ఆయన అందరికీ బహిరంగంగా గొప్ప కార్యాలు చేశాడు. ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం 6వ అధ్యాయం అన్నీ కూడా పరిచర్య చేశాడు. ఈ 17వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన చాలా పరిచర్య చేశాడు. ఇంకా యేసు ప్రభు శిలువ మరణానికి దగ్గర అయిపోతున్నారు. ఆయన జీవించిన కాలము 30 సంవత్సరాలు ఆయన చక్కగా ఆయన ప్రవర్తన చూసి దేవుడు ఆనందించాడు. ఆయన పరిచర్యను చూసి కూడా ఆయన ఆనందించాడు. హల్లెలూయా. ఆయన పరిచర్య ద్వారా కూడా తండ్రి ఏం చేశాడు? ఆనందిస్తున్నాడు. కనుకనే ఇటు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రవర్తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. రెండవది ఆయన యొక్క పరిచర్య చేసిన దాని గురించి కూడా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినండి. హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైనటువంటి కృపను దేవుడు మనకిస్తాడు. ఒక అధికారం దేవుడు మనకిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు అతనికి ఏముంటుంది? కానిస్టేబుల్ చూడగానే మనం అందరం ఫస్ట్ ఏం చేస్తాం? బండి మీద వెళ్తున్నారు. జనరల్గా కానిస్టేబుల్ చూడగానే మీకు ఏం భయం వేస్తుంది? హెల్మెట్ గుర్తొస్తుంది. ఎందుకు? నన్ను చూస్తే మీకేం గుర్తురాదు. లేకపోతే మధ్యలో మీరు ఎవరో కనిపించారు, మీరు హాయ్ అంటారు, మీరు ప్రైజ్ ది లార్డ్ అంటారు, మీకేం భయం వేయదు. కానీ పోలీసు ఉంటే ఎందుకు? ఆయనకొక అధికారం ఉంది. ఆయనకేముంది? అధికారం ఉంది. అధికారం ఎందులో కనబడుతుంది? డ్రెస్లో. పోలీస్ కానిస్టేబులే కానీ మామూలుగా టక్ వేసుకుని వెళ్తే బయటకు వచ్చేయడానికి ఏం కనబడుతుంది మీకు? అదేమో మనలాంటి అనుకుంటారు. ఆయన పక్కనే వెళ్ళి ఆపుతారు. మీరు ఏం చేస్తారు? ఆయన పక్కనే మీరు ఆపుతారు. కానీ అతను కానిస్టేబుల్ అయితే ఎస్ఐ అయినా మనకు అనవసరం. ఎందుకు? ఆయన మామూలు సివిల్ డ్రెస్సులు ఉంటే ఆయన పక్కనే వెళ్ళి ఆపితే మనకు తెలియదు. అదే డ్రెస్ ఉంటే దరిదాపులకి వెళ్ళాం. ఎందుకు? వాళ్ళకి ఏముంది? అధికారం ఉంది. కనుక ఈ అధికారం ఎవరిచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. అలాగే దేవుడు కూడా మనకు ఒక అధికారం ఇస్తాడు. ఈయన మాట వినుడి. హల్లెలూయా. కనుక ప్రభుకి అంటే ప్రభు జీవితం ద్వారా మనం చూసుకుంటూ మన జీవితాలకు అది అప్లై చేసుకుంటున్నాం. నా తండ్రి నన్ను గురించి ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన నా ప్రవర్తన చూసి ఏమవుతున్నాడు? ఆనందిస్తున్నాడు. మన ప్రవర్తన చూసి కూడా తండ్రి ఆనందిస్తే మీకు అలాంటి అధికారం ఇస్తాడు. హల్లెలూయా. ఎలా ఉంటారు మీరు? ఫస్ట్ కానిస్టేబుల్, తర్వాత ఏమవుతారు? ఏఎస్ఐ అవుతారు. హెడ్ కానిస్టేబుల్ మధ్యలో ఒకటి ఉంది కదా, హెడ్ కానిస్టేబుల్ ఉంది. తర్వాత
ఏఎస్ఐ అవుతారు, తర్వాత ఎస్ఐ అవుతారు, తర్వాత సిఏ అవుతారు, ఇంక బోళ్ళు అవుతారు. అర్థమవుతుంది కదా. ఇలాగ ఆధ్యాత్మికంగా మన అధికారం కూడా పెరుగుతుంది. ఇది మీరు పెంచేసుకుంటే అవ్వదు. ఎవరు చేయాలి ఇది? ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళిపోయి ఎస్ఐ డ్రెస్ వేసుకుని వస్తే అవ్వదు. ఎవరు పెంచుతారు ఇది? ఆయనను మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నప్పుడు మీ అధికారం పెంచుతూ ఉంటాడు. హల్లెలూయా. ప్రభు తండ్రి మనల్ని చూసి ఆనందిస్తున్నప్పుడు మనకేం చేస్తాడు? కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ తర్వాత ఎస్ఐ, తర్వాత సిఐ. ఏమవుతుంది ఇప్పుడు? అధికారం పెరుగుతూ ఉంది. హల్లెలూయా. దేవుడు మన యందు ఆనందించాలి. దేవుడు మన యందు ఆనందించాలి. ఆనందించినప్పుడు దేవుడు మనకు అధికారం ఇస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. కనుక ఎన్ని ఇప్పటికయ్యే? 3 అయ్యాయి. ఒకటి ఏంటి? దేవుని సేవకుడు యోహాను ఇచ్చిన సాక్ష్యం. 2 క్రియలు. తండ్రి నాకు ఇచ్చిన క్రియలు, నా క్రియలు నన్ను గురించి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. నేను దేవుని కుమారుడినని, లేకపోతే ఇప్పుడు మనం దేవుని బిడ్డలమని మన క్రియలు మన గురించి ఏమవ్వాలి? నేను క్రైస్తవుడినని, నేను దేవుని బిడ్డని చెప్పుకోవడం కాదు, మన క్రియలు ఏమవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. 3వది తండ్రి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. తండ్రి ఇచ్చిన సాక్ష్యము చాలా గొప్పది. తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? చాలా గొప్పది. మనుషుల సాక్ష్యం అన్నిటికంటే దేవుని గురించిన సాక్ష్యం ఏంటి? దేవుడిచ్చిన సాక్ష్యము గొప్పది. 4వది 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి. చూడండి, ఆ పరిశోధించుచున్నారు దగ్గర ఒకటే నేసేముంది? పరిశోధించండి, లేఖనాలను పరిశోధించండి. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. 4వది ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు యేసుప్రభు గురించి? దేవుని యొక్క వాక్యం. లేఖనాలు అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు మన గురించి సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? వాక్యము మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. వాక్యం సాక్ష్యం ఎలాగిస్తుంది? వాక్యం ఎలా సాక్ష్యం ఇస్తుంది? మనం బైబిల్ చదువుతున్నప్పుడు, అలాగే మనం ఆ మీటింగ్లలోకి వెళ్ళి దేవుని ఆదివారం వాక్యం వింటున్నప్పుడు మన జీవితంలో మనం అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం కదా. ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని నేను సరైన విధానంలో ఉన్నానా లేదా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. సరైనటువంటి నేను చేస్తుంది సరైనదా కాదా అని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యం ద్వారా మీకు సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. మన వాక్యం చదువుతున్నప్పుడు కూడా మనం ఎలాగున్నామో దేవుని వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది. మనం ఎలాగున్నామో దేవుని వాక్యం ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. కనుక మనం చదువుతున్నప్పుడు, అలాగే వాక్యం మనకి ఇతరులు బోధిస్తున్నప్పుడు, వాక్యం ఎక్కడైనా వింటున్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వాక్యము ద్వారా మనకు కన్ఫర్మ్ చేస్తాడు దేవుడు మనం ఎలాగున్నాము. వాక్యం మన గురించి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది, మన పరిశుద్ధ జీవితం ఎలాగుంది, మన ప్రార్థనా జీవితం ఎలాగుంది, ఇవన్నీ కూడా దేవుని వాక్యమే మనకు సాక్ష్యం. హల్లెలూయా. యేసుప్రభు కూడా ఏమన్నాడు? వాక్యమే నాకు సాక్ష్యం అంటున్నాడు ఆయన. మీరు లేఖనాలు చదవండి, పరిశోధించండి. మీరు పరిశోధిస్తే అవి ఎవరి గురించి చెప్తున్నాయి? అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలే ఏమవుతున్నాయి? అందుకే లేఖనాలు మనం ఏం చేయాలట? పరిశోధించాలి. పరిశోధించడం అంటే చదవడం వేరు, పరిశోధించడం వేరు. అంటే మరింత డీపర్గా మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. కనుక ప్రజలు ఎంత డీప్గా మనము లేఖనాలను మనం ధ్యానం చేస్తామో ఆ లేఖనాలు మన గురించి ఏం చేస్తాయి? సాక్ష్యం ఇస్తాయి. అని అక్కడ ఫ్యాన్ అయ్యి అక్కడ ఫ్యాన్ అయ్యి ఆ లేఖనాలు ఏమవుతాయి? సాక్ష్యం ఇస్తాయి. కనుక దేవుని యొక్క
మనం ఇప్పుడు ఎన్ని చెప్పాను? ఇప్పుడు మొదటిది దేవుని సేవకుడు ఇచ్చిన సాక్ష్యం. రెండవది మన క్రియలు మన గురించి ఏమవుతాయి? బయటంతా కూడా మన క్రియలే మన గురించి సాక్ష్యం చెప్తాయి. మూడవది తండ్రి మన గురించి ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఎవరితో చెప్పాడు? సాతానుతో చెప్పాడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే భక్తుల గురించి చాలామందిని గురించి దేవుడు ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. మనకు హెబ్రీ పత్రిక 11 అధ్యాయం అంతా కూడా దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు అక్కడ అందరి పేర్లు కూడా ఉంటాయి. నోవాహు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. హానోక్ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కనుక మన గురించి దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? మనల్ని చూసి ఆనందించాలి. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. తర్వాత అమ్మా దేవుని యొక్క వాక్యము, లేఖనములను మీరు పరిశోధిస్తున్నారు. పరిశోధించండి. మీరు లేఖనాలు పరిశోధిస్తే అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. కనుక యూదులతో యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా యూదుల మధ్యలో. ఇవన్నీ చూస్తే నేనెవరో మీకు తెలిసిపోద్ది. అలాగే ఇవన్నీ కూడా చూస్తే మనం ఎవరో కూడా తెలుస్తుంది. లేఖనాలను మనం ధ్యానించడం ద్వారా మనం ఎలాగున్నామో మనకు తెలుస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగున్నాయో తెలుసు. ఎందుకంటే లేఖనాలు ఏం చేస్తాయి? మన గురించి సాక్ష్యం ఇస్తాయి. కనుక ఈ 4 సాక్ష్యాలే ప్రాముఖ్యమైనవి. మిగతావన్నీ ఏంటి? సత్యము కాదు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునే నా సాక్ష్యము సత్యము చెల్లదు. ఎవరు? యేసుప్రభువే అన్నాడు, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యము కాదు. నన్ను గురించి యోహాను చెప్తున్నాడు, నన్ను గురించి నా క్రియలు చెప్తున్నాయి, నన్ను గురించి తండ్రి చెప్తున్నాడు, లేఖనాలు చెప్తున్నాయి నన్ను గురించి. హల్లెలూయా. మన జీవితాల్లోనూ కూడా మన సాక్ష్యము, మనకున్న అధికారము పెరగాలి అంటే ప్రభు మనం ఏం చేయాలి? ఆనందించాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించున్నాను. మొదటిది ఆనందించడం, తర్వాత ఈయన చెప్పిన మాట వినండి. హల్లెలూయా. మనకేమొస్తుంది? అప్పుడు ఏమొస్తుంది? డ్రెస్ వస్తుంది అనమాట. ఏం డ్రెస్ అది? పోలీసు వాళ్ళు వేసుకునే డ్రెస్. మనం చూస్తే ఏమవుతారు? అప్పుడు మీరు మా రోడ్డు మధ్యలోకి వెళ్ళి ఆగండి అంటే ఏమంటారు? హై హై అంటారు. ఏమంటారు? లెగు అంటారు. పోలీస్ జీప్ ఆగిందంటే వెనకాల అందరూ ఆగి ఉంటారు. అదే మన కారు ఆగిందంటే కే 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 అని కొడతారు ఆరిని. పోలీస్ జీప్ ఆగిందంటే జీప్ ఆగిందంటే మొత్తం అందరిని ఆపేస్తారు. ఆగండి అంటే అందరూ ఆగవలసింది. దేవుడే ఒక వ్యక్తికి ఆ స్థితిని, ఆ అధికారమును ఇస్తాడు. మరి అట్టి సాక్ష్యము మనమందరము పొందుకున్నట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.